సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ జోన్ 99 దినాల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా నేడు కుత్బుల్లాపూర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం నందు మున్సిపల్ అధికారులచే అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కమ్యూనిటీ ఆర్గనైజర్ కిషోర్ ఉస్మాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పెద్ది మల్లేశం మాట్లాడుతూ, ముఖ్యంగా వయోవృద్ధులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, వాటిని సక్రమంగా పనిచేసే విధంగా చూడాలన్నారు. కమ్యూనిటీ ఆర్గనైజర్ కిషోర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సీనియర్ సిటిజన్స్ ను కలవటం ఆనందదాయకంగా ఉందని, మీ యొక్క సమస్యలను పై అధికారులకు విన్నవించి తగినటువంటి పరిష్కారానికి కృషి చేస్తామని కూడా తెలిపారు. మహిళా గ్రూపులు ఏర్పాటు చేయడానికి కూడా తన వంతు సహాయం చేస్తారని తెలిపారు. ఉస్మాన్ గారు మాట్లాడుతూ, మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటున్నటువంటి పలు కార్యక్రమాలలో భాగంగా నేడు ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం కార్యదర్శి జి. సత్యనారాయణ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలను వివరించారు. హాజరైనటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పెద్ది మల్లేశం, కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపాలకిషన్ ఆర్య, కోశాధికారి మురళీగౌడ్, ఉపాధ్యక్షులు నరహరి గౌడ్, రామన్, కార్యదర్శులు భిక్షపతి గౌడ్, ఎల్ఐసి ప్రభాకర్, సత్యనారాయణ రెడ్డి, సూపర్ టీవీ చీఫ్ ఎడిటర్ మనూరు మురళీధర్, జి. సత్యనారాయణ, సీనియర్ సిటిజన్ వీరారెడ్డి, సభ్యులు పెంటయ్య, ముత్యాలు, ఆకాశవాణి నరసింగరావు, సత్తయ్య, చంద్రయ్య, నరసింహగౌడ్, కృష్ణప్ప, యాదిష్టిరావు, అలాగే శివరామయ్య, కృష్ణ, వెంకట్రావు, శివశంకర్, చంద్రశేఖర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. మిగిలింది రిమైనింగ్ బ్యాలెన్స్ అట్లా ఉండిపోయింది. మార్చిలో ఇవ్వాలి, అది ఇవ్వలేకపోయింది. ఎందుకంటే కొత్త పేరు వచ్చారు, ఆయనకి నుంచి ఈ ఆప్షన్ పెట్టి చేయాలి. చేయడం వల్ల ఏమంటే అవన్నీ కాలం మార్చుకో అయితే ఇప్పుడు ఆ పెండింగ్ ఉంది, మళ్ళీ ఈ ఇయర్ జరుగుతుంది కదా, అది కూడా బడ్జెట్లో పెట్టి ఇప్పుడు మీకు ఏప్రిల్ మరియు సంఘ సభ్యులందరికీ ఇదే ఒకటి. ఈరోజు ఏంటంటే 99 days అని గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేస్తాం. దాంట్లో ఏంటంటే క్యూఆర్ కోడ్ సిటిజన్ ఫీడ్బ్యాక్ అని ఒకటి ఉందన్నమాట. దాంట్లో మీకు రోడ్స్ ఎలా ఉన్నాయి, శానిటరీ ప్రెగ్నెంట్ వస్తున్నారు కదా, అందరూ అంటే మిగతా దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఫీడ్బ్యాక్. అది క్యూఆర్ కోడ్ జనరేట్ అయిన తర్వాత అది మీకు వాట్సాప్ చేస్తాను. సిటిజన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, అది మనకు అందరూ క్వశ్చన్స్ వస్తాయి, మీకు నచ్చినట్టు అంటే ఎలా ఉంది. మేము సీనియర్ సిటిజన్స్ కుటుంబ యజమానిగా ఎంత బాధపడుతున్నామో మీకు తెలియజేయాలని, ముఖ్యంగా మాకు వచ్చేటువంటి మెయింటెనెన్స్ అది కూడా ఎప్పుడో 6 నెలలకు 7 నెలలకు ఒకసారి, అది విజయ విషయం చొరవ వల్ల. లేకుంటే సంవత్సరాలు దాని సంఘాలు కూడా కేకే సంఘాలు ఉన్నాయి, సంవత్సరాలు ఏడాది 2 నెలలు దాని సందర్భాలు ఆ సంఘాలు కూడా ఉన్నాయి డేకేర్ సెంటర్స్. అట్లా కాకుండా మనకు సహకరిస్తున్నారు, కాకపోతే ఆ సహకారం ముందు కూడా ఉండాలని